చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ముగ్గురికి అత్యంత సన్నిహితుడు హరిప్రసాద్, కదిరికి చెందిన డాక్టర్ హరిప్రసాద్. ఈ హరిప్రసాద్ మీద సిబిఐ కేసు నమోదు చేసింది. ఎందుకంటే మెడికల్ కాలేజీల అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తా ఉంది. అతను అరెస్ట్ చేసింది. ఆ నేపథ్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కడు దోపిడీదారుడైనా, కేసు లేకుండా స్వచ్ఛమైన మనిషి ఒక్కడు కూడా ఉండడా ఆ పార్టీలో? విశ్లేషించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారు మరిన్ని విశేషాలు మనతో పంచుకుంటారు. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డితో సంబంధం ఉన్న ఏ ఒక్కడైనా కేసు లేని వాడేవాడు కనబడట్లా. మొన్న చూసాం, మెడికల్ సీట్లు అమ్ముకున్న స్కామ్ ఒకటి బయటపడింది. దాంట్లో భాగంగానే మెడికల్ కాలేజీల ఫ్యాకల్టీని మేనేజ్ చేస్తూ డబ్బులు తీసుకున్న పరిస్థితి మెడికల్ కాలేజీల దగ్గర. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు, ఎలా చూస్తారు? ఇక్కడ చూస్తే నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇలానే ఉంటారా? ఇలానే మోసాలు చేస్తూ మరి ప్రజల్ని మభ్య పెడుతూ, ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఏ జరిగినా సరే దాంట్లో ఎవరొకరి పేరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి, గతంలో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి వీళ్ళందరికి కూడా సన్నిహితులుగా ఉంటారంటే బి హరిప్రసాద్. మరి ఈయన పేరు ఎందుకు వచ్చింది? మరి ఈయన చేసింది ఏంటంటే, ఇక్కడ కొన్ని మెడికల్ కాలేజీల మీద మరి ఏసీబీ ఏదైతే తన కార్యక్రమంలో తనిఖీల కార్యక్రమంలో భాగంగా కొన్నిటి మీద అనుమానం ఉన్న కాలేజీలని తనిఖీలు చేస్తే అక్కడంతా ఫ్యాకల్టీ నకిలీనే, మరి పేషెంట్లు నకిలీనే, అసలు ఇలా పార్టీనే నకిలీది అనే విధంగా ఉంది ఈ రోజున ఇది వింటూ ఉంటే. మరి ఇలాంటి కార్యక్రమాల్లో దాదాపుగా 36 మంది మీద కేసులు నమోదు చేస్తే వాళ్ళల్లో ఒకరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన డాక్టర్ బి హరిప్రసాద్. ఏం చేశారు? డబ్బులు వసూలు చేయటం. మరి అక్కడ నకిలీ ఫ్యాకల్టీని ఏ విధంగా వీళ్ళు వేరే కాలేజీలతో టైఅప్ అయి ప్రైవేట్ కాలేజీలకి మరి కన్సల్టెన్సీని ఒకటి వీళ్ళు రన్ చేస్తూ ఎన్ని విధాలుగా వీళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలకి తెరలేపారు అంటే మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అంటే ఇక్కడ మరి విశాఖపట్నానికి సంబంధించిన వాళ్ళు, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి సంబంధించిన వాళ్ళు, మరి కదిరికి సంబంధించిన బి హరిప్రసాద్తో పాటు ఇంకా చాలామంది దీనిలో ఉన్నారు అనేది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది హరిప్రసాద్ అనే వైకాపా నేత ఇంట్లో మరి సిబిఐ తనిఖీలు అనంటే మరి చూస్తూ ఉన్నాం ఎన్ని విధాలుగా వీళ్ళు చేసిన ఈ కార్యక్రమంలో మరి వాళ్ళకు దొరికిన ఆధారాలు ఏంటి అంటే, జాతీయ మెడికల్ కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు మభ్య పెడుతూ ఈ కాలేజీలకు పర్మిషన్ తీసుకుంటూ మరి ఎన్ని విధాలుగా వీళ్ళు వాళ్ళ విధులను దుర్వినియోగం చేశారు అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాదాపుగా వీళ్ళు మరి ఒకరి దగ్గర 50 లక్షల రూపాయలు తీసుకోవటం, మరి ఇంకొకరి దగ్గర దాదాపుగా 66 లక్షల రూపాయలు తీసుకోవటం, మరి రకరకాలుగా ఇలాంటివి వింటూ ఉంటున్నాం. మనం పీజీ మెడికల్ సీట్ ఇప్పిస్తున్నామని మన ఈ మధ్య ఎవరో చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి అనుచరుడు దాదాపుగా 1,20 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేయటం. 1,20 లక్షల రూపాయల్లో 45 లక్షల రూపాయలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చానని చెప్పి అతను చెప్పిన మాటలు కూడా బయటకు వచ్చాయి. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు చేసేవి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఏదో వాళ్ళ బిడ్డలకి న్యాయం చేద్దాం, వాళ్ళు ముందు భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతోటి వీళ్ళని ఆశ్రయించినప్పుడు వీళ్ళు ఎలాంటి ఎరలేస్తున్నారు. డబ్బుల పేరుతో వాళ్ళని కొల్లగొట్టడమే కాదు, మరి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ మళ్ళీ వాళ్ళకి సీట్ ఇప్పించారంటే ఇప్పించిన పరిస్థితి. మరి వాళ్ళు అంత చదువులు చదివి ఈ రోజున ఇలాంటి మరి రాజకీయ ముసుగులో వీళ్ళు చేస్తున్న ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవకతవకలు వీటన్నిటిలో వాళ్ళు ఏ విధంగా మోసపోతున్నారంటే ఈరోజు సాక్షాత్తు మరి బి హరిప్రసాద్ అనే వ్యక్తి ఇలాంటి కార్యక్రమాల్లో మరి సిబిఐ వాళ్ళు ఎంక్వైరీలో దొరికిపోయాడు. మరి ఈ రోజున దీనికి ఏం సమాధానం చెప్తారు? అక్కడున్న మెడికల్ సిబ్బంది కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా అంతా కూడా నకిలీనే. ఎవరు కూడా పేషెంట్లతో సహా ఎక్కడా కూడా క్లియర్గా వాళ్ళకి ఎటువంటి సమాచారం లేదు. అందరినీ కూడా అప్పటికప్పుడు అరేంజ్ చేసుకోవటం, మరి ఏవో అక్కడ ఉన్న రిపోర్ట్లు చూపించడం, ఏదో రన్ చేస్తున్నాం అనే పేరుతోటి వేరే మెడికల్ కాలేజ్తో వీళ్ళు టైఅప్ అయ్యి మరి వాళ్ళ కన్సల్టెన్సీగా వీళ్ళు ఏ విధంగా కొన్ని ర్యాంక్ ట్రాక్ పిల్లలందరినీ కూడా ఏ విధంగా ర్యాంక్ ట్రాక్ పట్టిస్తున్నారు. వాళ్ళు డబ్బులు పోగొట్టుకొని జీవితాలని పోగొట్టుకొని మరి వాళ్ళు రేపు జీవితంలో పిల్లలు కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి కూడా ఇట్లాంటి వాళ్ళు కారకులు అవుతున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టాలా? మరి ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు అనేది ఈ రోజున అందరిలో వస్తున్నాను. మనం జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళకే అండదండగా ఉంటాడా అనేది కూడా ఈ రోజున ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ అంతా కూడా ఇలానే ఉంటుందా? మరి ఈ విధంగా అవకతవకలకు ఎప్పుడు కూడా వీళ్ళు పాల్పడుతూ ఉంటారు. డబ్బులు తీసుకోవటం, మరి వాళ్ళకి ఎటువంటి ఆదరణ కూడా చూపించకపోవటం. దేశంలో ఉన్న అత్యున్నత వ్యవస్థలో ఏ కుంభకోణం జోలికి వెళ్ళినా
ఏ స్కామ్ని ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలుపెట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా ఏ కేసు లేదు, ఏ స్కాము లేదు. వ్యవస్థలు నివ్వెరపోతున్నాయి. దీనికి పరిష్కారం ఏంటంటారు? దీనికి తుదిరూపిచ్చే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఇక్కడ ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఒక రాజకీయ ముసుగు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు ఆ పార్టీనే రద్దు చేసేసి ఎక్కడా కూడా వీళ్ళకి ఇట్లాంటి కార్యక్రమాలకి మనుగడ లేకుండా చేయాలి. ఫస్ట్ వాళ్ళు ఏ ముసుగు వేసుకుంటున్నారు ఈ రోజున? ఎక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక గుర్తుపెట్టేసుకోవటం, మరి ప్రజలకి మేమేదో చేస్తాము, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ మేము కళ్ళు మూసుకుంటే చాలు 3 ఏళ్ళు ఇట్లానే గడిచిపోతాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు, మరి వీళ్ళు చేస్తున్న పనులు, మరి ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క స్కాములు బయటకు వస్తుంటే చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తూ మరి ఇలాగ మేము మోసపోయాం, ఈ విధంగా ఇబ్బందులు పడ్డాము. మరి ఒకటి కాదు, ఈరోజు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మరి ఏ విధంగా భూముల్ని దోచుకోవటానికి ఆయన ప్లాన్ చేశాడు. ఇంకా చివరికి ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టేసి దిగజారిపోయి ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు, ఇన్ని విధాలుగా ఇట్లా దేన్ని కూడా వదిలిపెట్టకుండా వీళ్ళు చేస్తున్న ఈ స్కాములు ఏవైతే ఉన్నాయో వీటిని వీళ్ళు నిరోధించాలి అంటే ఖచ్చితంగా పార్టీనే లేకుండా చేయాలి. ఆ పార్టీ గుర్తు ఇంకా పనికిరాదు, మీరు ప్రజల్లోకి రాకూడదు, ప్రజల్ని ఈ విధంగా భక్షించడానికే మీరు ఉన్నారు కానీ ఎక్కడ వాళ్ళని రక్షించడానికి మీరు లేరు అనే తేటతెల్లం అవుతున్నప్పుడు మరి ప్రజలు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే అట్లాంటి నాయకులు మాకు వద్దు, అట్లాంటి నాయకులతో మేము ప్రజాప్రతినిధులుగా చెప్పుకోలేము అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకుని మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ లేకపోయినా ఉన్నట్లు భ్రమింపజేస్తూ దొంగ రిపోర్ట్లు ఇచ్చి సిబిఐ కేసులో అడ్డంగా ఇరుక్కుపోయిన జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ మరో కేసు జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతా ఉంది. అలాగే మంచి చేయడం చేతకపోయినా దోచుకోవడంలో మాత్రం నెంబర్ 1, అలాగే కేసుల్లో నెంబర్ 1. ఏ కేసులు తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. ఈ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి రాష్ట్రానికి అతని పీడని వదిలించమని కోరుకున్న శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.